బై నథింగ్. ఇది జూలై 12 రోజు ఫ్లిప్కార్ట్లో అయితే రిలీజ్ అయింది. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఇది. అండ్ దీని యొక్క డిజైన్ అండ్ అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. దానికన్నా ముందు బాక్స్ మీద ఏమేమి ఉన్నాయంటే డిజైన్ గురించి చెప్పారు. ఇక్కడ అల్యూమినియం వాచ్ బాడీతో వస్తుంది విత్ ఇంటర్చేంజబుల్ బెజిల్స్ అనమాట. ఒకటే బెజిల్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో. ఇంకా కావాలనుకుంటే మనకి ఇంకో ఆప్షన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు. లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను అవైలబుల్ ఉంటే. 1.32 AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది ఇందులో విత్ ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ తోటి వస్తుంది. 100+ వాచ్ ఫేసెస్ విత్ డైనమిక్ అండ్ కస్టమైజబుల్ ఆప్షన్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనకి వాచ్ ఫేస్ ఒకటి నచ్చుతుంది, ఇంకో వాచ్ ఫేస్లో మనకి ఆ ఫీచర్ అనేది ఆ విడ్జెట్ అనేది నచ్చుతుంది. అది ఇందులోకి రాదు కొన్ని వాచెస్కి. ఇందులో అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఎలాంటిది కావాలంటే అలాంటిది. 24/7 ఆల్రౌండ్ హెల్త్ మానిటర్ తోటి వస్తుంది. లైక్ హార్ట్ రేట్ కానీ 24/7 చెక్ చేస్తుంది. అది మనం ఆప్షన్ పెట్టుకుంటే స్లీప్ సైకిల్ అయినా కానీ మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇది ట్రాక్ చేస్తుంది. 120 స్పోర్ట్స్ మోడ్ తోటి వస్తుంది ఇది. అందులో 5 మాత్రం ఆటో రికగ్నైజ్ చేసి రికార్డ్ చేస్తుంది. అవి అక్యురేట్గా రావడానికి ఇందులో జీపీఎస్ బిల్ట్-ఇన్ మల్టీ సిస్టమ్ తోటి కూడా ఉంది. మల్టీ సిస్టమ్ జీపీఎస్ అనమాట. అక్యురసీ పెంచుతుంది ఇది. బేసికల్లీ మనం వాకింగ్ చేస్తున్నా ఎంత డిస్టెన్స్ నడిచామో ఆ డిస్టెన్స్ ద్వారా ఇది క్యాలరీస్ అనేది కౌంట్ చేస్తుంది. కాల్స్ కూడా బ్లూటూత్ ద్వారా వస్తుంది ఇందులో. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఓన్లీ బ్లూటూత్ కాల్స్ ఉంది. అండ్ ఎల్టీఈ అయితే లేదు ప్రస్తుతానికి ఇందులో. ఈ బడ్జెట్లో బ్లూటూత్ అనేది అవైలబుల్ ఉంది ఇప్పుడు. అండ్ ఇది నాయిస్ రిడక్షన్ కూడా ఎయిర్ ద్వారా చేస్తుంది. 11 days బ్యాటరీ లైఫ్ అయితే అన్నారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి 5,999 ఉంది బాక్స్ మీద. నాకు మాత్రం 4,999 వచ్చింది. లెట్స్ అన్బాక్సింగ్. ప్యాకేజింగ్ కూడా నార్మలే ఉంది. లైక్ అంత ప్రీమియం ఫీల్ అయితే లేదు, కానీ వాచ్ ప్రీమియం ఉందండి. లెట్స్ సీ. జస్ట్ ఒక సీల్ ఇచ్చారు. నైస్. ఫిల్ చేయడానికి బాగుంది ఇక్కడ. ఉల్టా ఉంది వాచ్. సో దిస్ ఈజ్ ద వాచ్. ఇట్లా మనకు ఒక స్ట్రిప్ అనేది ఇచ్చారు ఇలా ఓపెన్ చేసుకోవడానికి. నథింగ్ ఇన్ ఇట్. బ్యాక్ సైడ్ అయితే ఒక బాక్స్ లాగా ఉంది. ఇందులో మనకి పేపర్ వర్క్ అండ్ కేబుల్ ఇచ్చారు. కేబుల్ అనేది మ్యాగ్నెటిక్ది అనమాట. వాచ్లో కూడా ఇది వైర్లెస్ ఛార్జింగ్ కాదు, మ్యాగ్నెటిక్ది. అండ్ మనకి కొన్ని డాక్యుమెంటేషన్స్ ఇచ్చారు. డాక్యుమెంటేషన్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్. ఇది కావాలన్నప్పుడు చదువుదాం, ప్రస్తుతానికి అయితే వద్దు మనకి. నెక్స్ట్ వాచ్ దగ్గరికి వద్దాం. అన్బాక్సింగ్ తర్వాత ఇది ప్రోడక్ట్ అండి. మనం వాచ్ కూడా మొబైల్ కనెక్ట్ చేసాము. ఈ నాబ్ క్లిక్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ బై డిఫాల్ట్ వాచ్ ఫేస్ అనమాట. ఇంకోసారి క్లిక్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇది ఈ నాబ్ తోటి మనం ఈ మెనూ అనేది కూడా టాగిల్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ సో మెనీ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైకి వస్తే మనకి ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్లో అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, అవుట్డోర్ వాక్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనం ఏది కావాలన్నా ఇది ముందే సెట్ చేసి పెట్టుకొని మనం క్లిక్ చేసుకుంటే ఇది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెనూ ఎక్సర్సైజ్ రికార్డ్స్ అన్నాను కదా, అది ఉంది. హార్ట్ రేట్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఉంది, యాక్టివ్ స్కోర్ ఉంది, యాక్టివిటీ, స్లీప్ సైకిల్ ఉంది, స్ట్రెస్, సైకిల్స్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అది, వరల్డ్ క్లాక్ ఉంది, రిమైండర్, ఫోన్ కాల్ ఆప్షన్ ఏంటంటే మనకి రీసెంట్స్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కాంటాక్ట్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి టక్కున కావాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ కీప్యాడ్ ద్వారా కూడా మనం కాల్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. ఇక్కడ ఆడియో కంట్రోల్, సౌండ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ ప్లే పాస్ అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సాంగ్ కూడా చేసుకోవచ్చు. కెమెరా రిమోట్ ఎక్కడైనా మనం ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ట్రైపాడ్ మీద కెమెరా పెట్టేసి మనం లైక్ ఈ వాచ్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుంది మనకి క్లిక్ చేసుకోవడానికి కూడా పిక్చర్స్. వాయిస్ అసిస్టెంట్, స్టాప్ వాచ్ ఉంది, టైమర్స్ ఉన్నాయి, అలారమ్స్ ఉన్నాయి, క్యాలెండర్ ఉంది. క్యాలిక్యులేటర్ కూడా మంచి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బాగానే ఉంది. క్యాలెండర్ కూడా లైక్ బాగుంది. ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ కూడా బాగుంది. సెట్టింగ్స్కి వెళ్తే మనకి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్, డిస్ప్లే మనకి 5 స్టెప్స్లో ఉంది, కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఆటో బ్రైట్నెస్ ఉంది, ఆటో క్లిక్ చేసుకుంటే మనకి ఇంకా మొబైల్ సేమ్ లైక్ మొబైల్ ఎలా ఫంక్షన్ అవుతుంది అలా అవుతుంది. అండ్ సౌండ్స్లో కూడా వాల్యూమ్
కాల్ వాల్యూమ్, మెసేజ్ వాల్యూమ్, సౌండ్ చూడండి లైక్ అలా వస్తుంది. సైలెంట్ మోడ్ కూడా ఉంది, పెట్టుకోవచ్చు మనం. క్విక్ జెస్చర్స్ అనమాట, లైక్ షేక్ యువర్ ఆర్మ్, రొటేట్ యువర్ రిస్ట్. షేక్ చేసినప్పుడు కాల్ ఎత్తడం కానీ కట్ అవ్వడం కానీ, రొటేట్ చేసినప్పుడు అదే సేమ్ అలా అవుతూ ఉంటుంది. ఏదైనా యాప్ ఓపెన్ చేయడానికి కూడా ఇట్లా మనం ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ దట్స్ ఇట్. ఇది మెయిన్ మెనూ. కిందకి వెళ్ళి పైకి వస్తే మనకి నోటిఫికేషన్ మెనూ అయితే వస్తుంది. పైకి వెళ్ళి కిందకి వెళ్తే లైక్ కిందకి స్వైప్ చేస్తే మనకి ఈ క్విక్ మెనూ బార్ అయితే వస్తుంది, క్విక్ టూల్ బార్ అని అనొచ్చు. అండ్ ఇలా రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి కీప్యాడ్, ఈ టైల్స్ అనేవి వస్తుంటాయి. టైల్స్లో మనకి ఇక మ్యూజిక్ కంట్రోల్ ఇక్కడ వస్తుంది, విడ్జెట్స్ ఇవన్నీ టైల్స్, అండ్ హార్ట్ రేటు ఇలా వస్తుంటాయి అన్నమాట. సేమ్ లైక్ ఇట్లా ఎట్ స్వైప్ చేసిన అవి వస్తుంటాయి. అండ్ మనకి బాడీ చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ ఇచ్చారు అండ్ మైక్ ఇచ్చారు మనకి బ్లూటూత్ కాల్స్ కోసం, అండ్ ఛార్జింగ్ సాకెట్ అనమాట ఇది. ఐ మీన్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ ఇట్లా మ్యాగ్నెటిక్ కనెక్ట్ అయిపోతుంది, మనకి ఈజీ ఉంటుంది. ఇది మనకి ఏదైనా మన అడాప్టర్ ఉంటుంది కదా, దానికి ఇది కనెక్ట్ చేసేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. ఇది మాత్రం IP68 రేటింగ్ తోటి వస్తుంది, అంటే డస్ట్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. 1.5 మీటర్ డెప్త్ దాకి ఇది 30 minutes దాకి వాటర్లో పెట్టినా ఏం కాదు. దాట్స్ ఇట్. మనం దీని గురించి ఇంకా రివ్యూ అనేది మనం ఒక 1 month రివ్యూ అలా నేను ఇస్తాను వాడి. అప్పటిదాకా థ్యాంక్ యూ.